ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణలో ఎదుగుదల లేదా ఆత్మీయంగా ఎదుగుదల లేదా క్రైస్తవ్యంలో ఎదుగుదల అనే అంశాన్ని గత కొన్ని వీడియోస్లో ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. రక్షణ పొందిన తరువాత నూతన జన్మ అనుభవంలోనికి వస్తాము. కాబట్టి జన్మించిన శిశువు దినదినము ఎట్లా ఎదుగుతుందో అట్లాగే రక్షింపబడిన మనము రక్షణలో దినదినము ఎదగాలి. అట్లాగే మనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఆధీనంలో ఆత్మీయంగా దినదినము ఎదగవలసి ఉంటుంది. ఈ విధంగా ఎదుగుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి రావటం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మనం గుర్తించాలి. గతంలో మనము వాక్య గ్రహింపు విషయంలో ఎదుగుదలను గురించి, పవిత్రతకు సంబంధించిన ఎదుగుదలను గురించి, ప్రేమలో ఎదుగుదలను గురించి, క్షమాపణలో ఎదగాలనే విషయాన్ని గురించి, ప్రార్థించే విషయంలో ఎదగాలనే విషయాన్ని గురించి, మందిరానికి సంబంధించిన గ్రహింపు విషయంలో కూడా ఎదిగే అనుభవంలో ఉండాలి అనే విషయాన్ని గురించి, దీన మనస్సులో సాత్వికములో ఎదగాలనే విషయాన్ని గురించి, అంతేకాదు సువార్త ప్రకటించే విషయంలో ఎదగాలనే విషయాన్ని గురించి, అట్లాగే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన విడువడు ఎడబాయడనే గ్రహింపు విషయంలో ఎదుగుదలను గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజున మనము ఎదుగుదలకు సంబంధించి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి, ఎదుగుదల అనుభవంలో ఉండుట అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ విశ్వాసములో ఆత్మీయంగా రక్షణ విషయంలో ఎదిగే అనుభవంలో ఉన్న వాళ్లకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మచేత నింపబడి, ఆత్మచేత ఆవరింపబడి, ఆత్మ ఆధీనంలో ఉండాలి. దానికి సంబంధించి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూడండి, మద్యముతో మత్తులయ్యుండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు. మద్యము తాగిన వ్యక్తితో పోల్చి ఇక్కడ మద్యము తాగబాకండి, అయితే దానితో పోల్చి ఇక్కడ ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పడం జరిగింది. అంటే మద్యము త్రాగిన వ్యక్తి యొక్క భాష, నడక, ప్రవర్తన, కదలికలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వాళ్ళ యొక్క, పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క ప్రవర్తన, కదలిక, మాట, వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ గుణగణాలు ఎట్లా ఉంటాయి అంటే పరిశుద్ధాత్మను ప్రభావితం చేసే పరిశుద్ధాత్మ చేత ప్రభావితమై యేసుక్రీస్తు ప్రభువును చూయించే విధంగా ఉంటాయి. అందుకోసమే ఆత్మతో నింపబడిన వారి యొక్క మాట కానీ, ప్రవర్తన కానీ, ఆలోచన కానీ సమస్తం కూడా క్రీస్తును పోలి ఉండటం జరుగుతుంది. మనము గమనించినట్లయితే
అపోస్తల కార్యంలో అంత్యోకయలో ఉన్న వాళ్ళని శిష్యులను క్రైస్తవులను అని పిలువబడిరి అని చెప్పడం జరిగింది. క్రైస్తవులు అని ఎందుకు పిలువబడ్డారంటే ఆ శిష్యులు అందరూ అంట క్రీస్తు రూపంలోనికి వచ్చారంట. వాళ్ళని చూస్తే క్రీస్తు కనపడతా ఉన్నాడు. కాబట్టి రక్షింపబడిన మనము క్రైస్తవులం అంటే క్రీస్తును మనలో చూయించే వాళ్ళము. ఎదుటి వాళ్ళు క్రీస్తును మనలో చూయించాలి. ఎప్పుడు చూయించడం జరుగుతుంది? ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే ఆ అనుభవంలోనికి వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఆత్మతో నింపబడి క్రీస్తు యొక్క స్వభావములో దినదినము ఎదుగుట ద్వారా మనము ఎదుగుతూ ఉన్నాము అని గ్రహించవచ్చు. ఇక ఆ తర్వాత ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఆత్మతో నింపబడిన అనుభవంలో ఉంటే ఆత్మ స్వరాన్ని వింటారు, ఆత్మ ఆధీనంలోనికి వెళ్తారు. ఆత్మ ప్రతి విషయంలో, మన అంతరంగంలో ఉన్న ప్రతి విషయం మీద ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళి ఆత్మ చెప్పేది చేసేవాళ్ళుగా ఉంటారు. ఆత్మ చెప్పిన విధంగా నడిచేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆ అనుభవము మనకు ఉన్నదా అనే దాన్ని బట్టి, ఎంత ఉన్నదనే అనుభవాన్ని బట్టి పరిశుద్ధాత్మను మనలో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో, మన యొక్క గుణగణ స్వాభావికమైన లక్షణాలలో ఎంత పరిమాణంలో ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నాము అనే విషయాన్ని బట్టి మనము ఎంత ఎదిగామో మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రికలో 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. గలతీ 5:16 ఆత్మానుసారముగా నడుచుకొనుడి మొదటిది. రెండవది 18లో ఉంది, ఆత్మచేత నడిపించబడిన ఎడల, అంటే ఆత్మచేత నడిపింపబడుడి. అట్లాగే తర్వాత చూడండి 25వ వచనం, ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంది. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవటం. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చామో అప్పుడు అపోస్తుల కార్యములు 2:38 ప్రకారము పరిశుద్ధాత్మను వరముగా పొంది ఉంటాము. అయితే పరిశుద్ధాత్మను వరముగా పొందటము వలన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. కానీ ఆత్మ ఆధీనంలో లేకుండా ఈ లోక సంబంధమైన విషయాలలో కానీ తప్పిపోవటం కానీ జరుగుతూ ఉన్న ప్రతి సమయంలో ఆ ఆత్మ మనతో ఏం మాట్లాడుతుందో దాని ప్రకారము మనం చేస్తూ ఉన్న పాపాలు, తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ, మన మనస్సాక్షి చెప్పిన దాని ప్రకారము మనము సరిచేసుకుంటూ, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి పవిత్రత కోసం ప్రవేశపడుతూ అనుభవంలో ఉంటూ ఉన్నట్లయితే, ఎప్పుడైతే మనము పవిత్రత కోసము తాపత్రయపడుతూ ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ అనుభవంలో లేకపోయినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో చెప్పినట్లుగా ఆత్మను దుఃఖపరిచే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:19 ప్రకారము ఆత్మను ఆర్పిన వారం అవుతాం. కాబట్టి ఆ అనుభవంలోనికి వెళ్లకుండా ఉండి ఆత్మచేత నింపబడే విధంగా మనము ఆత్మతో నింపబడుట కొరకై ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే, లూకాసు వార్తలో ఉన్నది 11:13లో, మన పరలోకమందున్న మన తండ్రి తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా అని ప్రయాసపడి దేవుని సన్నిధిలో కనిపెట్టి అడిగినట్లయితే నిశ్చయముగా పరిశుద్ధాత్మతో నింపుతాడు. అపోస్తులు యేసు ప్రభు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్న అనుభవంలో ఉన్నాడు. శిష్యులైతే అనేక సమయాల్లో మనం చూస్తే ఆత్మతో నింపబడ్డారు. ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఆత్మతో నింపబడిన అనుభవంలో ఉన్న. అదేవిధంగా మనము కూడా ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడినట్లుగా మనం ప్రార్థన చేసినట్లయితే ఆత్మతో నింపబడి క్రీస్తు యొక్క
అనుభవంలోనికి, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి, సారూప్యంలోనికి, క్రీస్తును అనేకులకు తెలియచేసే అనుభవంలో ఉండటం జరుగుతుంది. ఈ సమయంలో ఆత్మతో నింపబడి ఉన్న వాళ్ళ యొక్క గుణాన్ని ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మతో నింపబడిన వాళ్ళు ఆత్మ ఫలాలను లేదా ఆత్మ ఫలాన్ని ఫలించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆత్మ ఫలము శరీర సంబంధమైన ఫలాలు ఫలించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. ఆత్మతో నింపబడిన వాళ్ళు ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఫలించే వాళ్ళుగా ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, దైవికమైన ప్రేమను మనము కలిగి ఉండుట. 2 సంతోషము, కష్టాలలో నష్టాలలో ఎలాంటి పరిస్థితి ఉన్నా చెరగని సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. అట్లాగే సమాధానము, అందరితో సమాధానంగా ఉంటాము, దేవునితో కూడా సమాధానంగా ఉండటం జరుగుతుంది. దీర్ఘశాంతము, శాంతము వహించే వాళ్ళంగా ఉంటాము. అంటే ఇమ్మీడియట్గా టెంపర్మెంట్లోకి వెళ్ళమన్నమాట. ప్రతి దాంట్లో శాంతమనే ఓర్పు కలిగి ఉంటాం. అట్లాగే దయాళుత్వము, దయ చూయించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. ఇబ్బందులలో, కష్టాలలో, సమస్యలలో ఉన్న వాళ్ళని చూస్తే దయ కలుగుతుంది. అట్లాగే చూడండి, మంచితనాన్ని మనము వెల్లడి చేస్తాం, మంచి పనులను చేసేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. అట్లాగే విశ్వాసము, దేవుని యందు విశ్వాసము, నమ్మిక విషయంలో దినదినము వృద్ధి చెందేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. సాత్వికము, మనము ఎంత గొప్పవాళ్ళమైనా సరే సున్నితంగాను మృదువుగాను ఉండవలసిన ప్రదేశంలో ఏ పరిమాణంలో ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేటట్లుగా, అంటే మన యొక్క శక్తిని, సామర్థ్యాలని, మనకున్న ఇతర సంబంధమైన వాటిని అదుపులో చేసుకునే స్వభావమే సాత్వికము. ఆశా నిగ్రహం, శరీర ఆశలు, మనసుకు సంబంధించిన ఆశలు, వాటిని నిగ్రహించుకునే శక్తి. ఈ చెప్పిన గుణగణాలలో మనము ఎదుగుతూ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుతున్నాము అనే విషయాన్ని గుర్తించాలి. ఈ గుణగణాలలో మనము ఎంత ఎదిగాము అనే దాన్ని బట్టి మన ఎదుగుదలను మనము అంచనా వేయవచ్చు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము, ఇవి గుణాత్మకమైన విషయాలు, ఇంకొకరు లెక్కించి చెప్పలేరు. కానీ మనకు తెలుసు కాబట్టి మనము అసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చుకొని మనము ఎంత పరిమాణంలో ఎదిగామనేది గుర్తించవచ్చు. అట్లాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే కొన్ని మాటలు ఉన్నాయి. ఈ ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎట్లా ఉంటారని ఆ మాటలు కూడా జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. చూడండి, ఆత్మతో నింపబడిన వాళ్ళు 19వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్పబడింది, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించొచ్చు. కాబట్టి మొదటిది ఒకడినొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించొచ్చు. అంటే పాటలు అనేవి ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడు వస్తాయి. కాబట్టి ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుటూ అంటే ఏంటి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు ఆత్మతో నింపబడ్డ వాళ్ళు. అట్లాగే రెండవది చూడండి, మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, అంటే ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అంటే వర్షిప్, ఆరాధించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. పరిస్థితులతో నిమిత్తం లేదు, ఏ స్థితిలోనైనా సరే ఆరాధించే వాళ్ళుగా ఉంటారు. అట్లాగే మూడవది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ఏరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు, ఎప్పుడూ థ్యాంక్స్ గివింగే.
ప్రభువా నీకు స్తోత్రం, నీ చేసిన సహాయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా సరే, ప్రతి సమయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవంలో ఉండుటయే మనం. ఒకవేళ సణుగుడు గొణుగుడు ఇలాంటివి ఉన్నాయి అన్నట్లయితే పరిస్థితులను బట్టి ఆత్మతో నింపబడిన అనుభవంలో, ఆత్మానుభవంలో ఇంకా ఎదగలేదు అనే అర్థం. అట్లాగే చూడండి, క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు. ఒకనికొకడు కాబట్టి ఒకనికొకడు లోబడి ఉండుట. చాలాసార్లు ఈ లోబడే తత్వం మనకుండదు. వాళ్ళకన్నా నేను ఎక్కువ అని అనుకుంటా ఉంటాం. ఆ అనుభవంలో ఉన్నట్లయితే అతిశయము, గర్వము, నేను గొప్ప అనే ఫీలింగ్ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లు కాదు. అవి ఆత్మీయంగా ఎదగని అనుభవాలు. కాబట్టి లోబడి ఉండుట, తగ్గించుకుని ఉండుట, విధేయులై ఉండుట, ఇవి ఆత్మతో నింపబడిన వాళ్ళ యొక్క వీటిని బట్టి మనం ఆత్మీయంగా ఎంత ఎదిగాము అనేది చూడవచ్చు. అట్లాగే మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. తర్వాత చూడండి, భార్యల దగ్గరకు వచ్చేటప్పటికీ భార్యలు ఇక్కడ లోబడి ఉండాలి. భార్యలైతే లోబడి ఉంటున్నామా? అట్లాగే భర్తలైతే భార్యలను ప్రేమిస్తూ ఉన్నామా? లోబడి ఉండుట అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవునికి ఎట్లా లోబడి ఉన్నాడో ఆ విధంగా. ప్రేమించుట అంటే యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించి ఏ విధంగా అప్పగించుకున్నాడో ఆ విధమైన ప్రేమను కలిగి ఉండాలి అని ఇక్కడ అర్థం. అట్లాగే పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అట్లాగే చూడండి, దాసులైనట్లయితే వాళ్ళు యజమానులకు లోబడి, దేవునికి లోబడి ఉన్నట్లుగా లోబడి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అట్లాగే యజమానులకు కూడా మీకు ఒక యజమానుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తించి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆత్మతో నింపబడి ఉన్న వాళ్లకు ఉండే స్వాభావికమైన లక్షణాలు. కాబట్టి మనము ఈ అనుభవంలో ఎంతగా ఎదుగుతూ ఉన్నామో అంతగా ఆత్మీయంగా ఎదుగుదలలోనికి వెళుతూ ఉన్నాము అనేది గ్రహించాలి. ఒకవేళ ఆ ఎదుగుదలలో ఇంకా తక్కువగా ఉన్నట్లయితే దినదినము ఎదుగుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి రావడమే ప్రాముఖ్యము. ఆ ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం, ఆయన యందు 2:3 చదువుతున్నా. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతం కనుక ఆయనను పోలి ఉందాం. రాకడల్లో ఆయన పోలికలోకి వచ్చేస్తాం. ఆయన పోలి ఉండే ఈ నిరీక్షణ పెట్టుకున్న మనము, పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రుడిగా చేసుకును. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఆయన ఆత్మ అభిషేకములో ఉన్నట్లుగా, ఆయన యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో ఆ విధమైన స్వరూపంలోనికి వచ్చినట్లుగా ప్రతి వాళ్ళు కూడా ప్రయాసపడటం జరుగుతుంది. ఆ విధంగా వారిని వారు సరి చేసుకుని ఆ రూపంలోనికి మార్చే అనుభవంలోనికి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షణ ఎదుగుదల కొరకై ప్రభువా మీరు మాట్లాడుతూ ఉన్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దినదినము మేము రక్షణలో ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, దయగలిగిన తండ్రి, ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరింప చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.